టైం నువ్వు ఒంటరిగా వస్తారా? ఏంటండి మీరు? అడవికొకలా ఒకటైతే పర్వాలా, 3 కలిస్తే సింహానే చంపేస్తే. నీ చెల్లి ఎక్కడ? అదే ఎక్కడ? జాగ్రత్తగా ఉన్నా. 3 లోపలికి వచ్చాయి. అదితే పోవద్దు. అదితే గాయం కాలేదుగా. ఏంటిది? ఎవరు ఒంటరిగా వెళ్ళమంది? పర్వాలేదు, ఏం లేదు, ఏం కాదు. ఇంటికి వచ్చేసాం, లోపలికి వెళ్దాం. కావాలంటే నాతో చెప్పొచ్చు. ఏమైంది గౌతమ్ తనకి? ఏం కాలేదు. ముందు తను తీసుకెళ్ళి. మీకేం కాలేదు? ఏం లేదు, ఏం లేదు. చెప్పి రిలాక్స్. ఏం లేదు. ఏమైంది? ఏం లేదు, కంగారు పడకు. అయ్యో, నువ్వు గౌతమ్ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. దానికి మీకేమైంది? ఏం కాలేదు. ఏంట్రా ఇది? చెయ్యొద్దు, రక్తంగా ఉంది. ఏం కాలేదు. చెప్పవేంటి? ఏం కాలేదు. ఏం కాలేదు. గౌతమ్ ఏమైందిరా? చెప్పరా. ఏం కాలేదు అంటాను. అన్నా ఏదో ఉள்ள పోయి పెసగా సొన్న పూరిదే లింగ. ఏదైనా దొరికిందా? సరే పద. ఏం కాదు. ఏడోకు. ఈ హెడ్లైన్ చూడు, మౌంట్ రోసియాడ్ స్కూల్ మర్మం, భూమిక మరణం. దీని కవర్ స్టోరీ ఉంది, పేజ్ నెంబర్ 5 అని రాసింది. తెరిచి చూడు. పేజీ లేదే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ మ్యాగజైన్ని చూడు, మౌంట్ రోసియాడ్ స్కూల్ క్యాంపస్, నో సస్పెక్ట్స్ ఆన్ కాజియర్. పేజ్ నెంబర్ 8లో కవర్ స్టోరీ ఉందని ఉంది, కానీ చూస్తే 8-9 పేజెసే లేవు. ఇది మాత్రమే కాదు, ఈ మ్యాగజైన్లో రోజ్ యార్డ్ల ప్రమాదమా లేక హత్య, అసలేం జరిగింది, భూమిక పూర్తి డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉందని ఉంది. చూస్తే సేమ్ సినారియో, పేజెసే లేవు. ఈ ఆర్టికల్స్, మ్యాగజైన్ ఏం పేజ్ తిప్పినా సరే ఒకటి మాత్రం అర్థమైంది, భూమిక అని ఒక 15 ఏళ్ల పిల్ల చనిపోయింది. దీనికి మించి వేరే డీటెయిల్స్ ఏం లేవు. ఎవరో స్పెసిఫిక్ గా ఈ పేజెస్ అన్ని కట్ చేసి తీశారు, ఆన్ పర్పస్. ఏమైంది? 12 hours లోపు రేబీస్ ఇంజెక్షన్ వేయాలి. కానీ ఇప్పటికీ టీటీ ఇంజెక్షన్ వేసి వూండ్స్ అన్నిటినీ క్లియర్ చేయాలి. కానీ దీనికి తను కోఆపరేట్ చేస్తుందో లేదో నాకు తెలియదు. బాగా పారానాయిడ్గా ఉంది గౌతమ్. శామ్, దీని ఏడుపు వింటే సిద్ధు మేల్కొంటాడేమో. వాడికి ఇక్కడ జరిగేది ఏది తెలియకూడదు. సిద్ధుని రూమ్కి తీసుకెళ్ళి నిద్రపోచ్చు. గౌతమ్, ఈ పరిస్థితిలో తను వదిలేసి ఎలా వెళ్ళమన్నా? నాని చేసుకుంటా చెప్తున్నాను కదా. పో. చెయ్యేది. ఓకే. అతిథి సరే, ఏం కాదులే, మెడిసిన్ ఇస్తే గాయం మానిపోతుంది.
ఏమైంది? కృష్ణ తన రూపం ఎక్కడైనా కనిపిస్తుందని నీకు చెప్పాడా? సీరియస్నెస్ వచ్చినప్పుడు తెలుస్తానన్నాడు. ఎప్పుడు సీరియస్నెస్ వచ్చిందా? ఎందుకు అడుగుతున్నావు? అయితే చూడు. గాయత్రి, ఏదైనా క్లూ దొరికిందా? గౌతమ్, ఏమైంది? పద. ఏమైంది గౌతమ్? రా చెప్తాను. నువ్వు మన ఫ్రెండ్ కృష్ణని చూసి చాలా కాలం అయింది కదా? ఎందుకు అడుగుతున్నావు? రా చెప్తాను. ఇప్పుడు చూస్తావా? చూడు. ఎవరి పిల్ల? ఇంతసేపటి నుంచి మనకి మెసేజ్ చేసింది కృష్ణగాడు కాదు, మరెవరు? వాడి ఫోన్ నుంచి వచ్చింది కాబట్టి మనం కృష్ణ అని అనుకున్నాం. అయితే ఇంతసేపు మనకి మెసేజ్లు పెట్టింది ఓకే ఓకే, ఇట్స్ ఓవర్ అయిపోయింది. వద్దు, నొప్పిగా ఉంది. డోంట్ చెక్, అలాగే ఉండు. జారబడి కూర్చో, ఏం కాదులే. కూర్చో, కాలు చెప్పుకుని కూర్చో. ఏం చేస్తున్నావు? నేను భూమిక అని చెప్పి మరీ మెసేజ్ పెట్టాను. అప్పుడు కూడా ఒక రిప్లై లేదు. ఈ ఫోన్ ఒట్టి కమ్యూనికేషన్ మీడియం అని మర్చిపోకు. ఇది లేదంటే తనే చేస్తుందో మనకి ఒక్క ముక్క కూడా అర్థం కాదు. మనం వెళ్ళిపోదాం, నాకు భయంగా ఉంది, ప్లీజ్. ముందు దీన్ని ముఖం చూడు. దీన్ని చూస్తుంటేనే లేని భయం పుడుతుంది. రూడ్గా మాట్లాడకు. సరే ఇట్రా. మనకి దొరికిన ఒకే క్లూ భూమిక అనేది 15 ఏళ్ల అమ్మాయి, రైట్? సో 15 ఏళ్ల అమ్మాయి అంటే ఏ క్లాస్ చదవాలి? ప్రాబబ్లీ 9th or 10th. ఎగ్జాక్ట్లీ. ఇలా చూడు, ఇవి 2010 రిజిస్టర్స్. ఈ రిజిస్టర్స్లో ఒక్క చోట కూడా భూమిక అనే పేరే లేదు. అక్కడేం చేస్తోంది? శామ్, ఏం చేస్తున్నావు? ఇటు చూడు, ఒకే సెంటెన్స్ ని ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ పంపించిందో చూడు. అప్పటి నుంచి అలాగే వస్తున్నాయి కదా. ఐన్స్టైన్. గౌతమ్, బాగా చూడు, ఈ సెంటెన్స్లేవి ఒకేలా లేవు. ఎలా చెప్తున్నావు? సింపుల్. ఈ సెంటెన్స్లన్నిటినీ తను పంపించినట్టుగానే నేను రాశాను. కేర్ఫుల్గా చదువు.
ఒక్కొక్కసారి ఒక్కొక్క పదానికి గ్యాప్ని స్పెల్లింగ్ని చెక్ చెయ్యి. ఒక్కొక్క దాంట్లోనూ మారుతోంది. సో ఐ గాట్ ఇట్. ఒకే కాంటెంట్ని మల్టిపుల్ టైమ్స్ టైప్ చేసి పంపించింది. పర్టికులర్గా ఇలా మెసేజ్లు పెట్టిందంటే ముందు నుంచి తన మైండ్లో ఆ టైప్లోనే డెఫినెట్గా ప్రాసెస్ అయి ఉంటుంది. అంటే తనందరిలా మామూలు అమ్మాయి అయి ఉండే ఛాన్సే లేదు. ఏదో ఒక రకంగా తను మానసికంగా దెబ్బతిని ఉంటుంది. మేబీ ఆటిజం కూడా అయి ఉంటుంది. షూరా? ఐఎమ్ జస్ట్ గెస్సింగ్ దిస్. అది మాత్రమే కాదు, ఇప్పటిదాకా జరిగిన ఈవెంట్స్ని చూసినప్పుడు తన దగ్గర నుంచి ఆబ్సెసివ్గా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. రైట్? ఒక పాయింట్కి తర్వాత స్టాప్ అయిపోయాయి. అలాంటి వాళ్ళకి ఒక విషయం కమ్యూనికేట్ చేయడం వీలు కాకపోతే వెంటనే స్టాప్ చేసేస్తారు. మనం తలకిందులుగా నుంచున్నా కూడా రిప్లై ఉండదు. సరే, నువ్వేపడే చేయబోతున్నావు? ఇలా చూడు, యాజ్ అ సైకియాట్రిస్ట్గా తనకి మన మీద పోయిన కాన్ఫిడెన్స్ని మళ్ళీ గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. శామ్, నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ లోకంలో ఆత్మలకి సైకాలజీ చూస్తున్న మొదటి సైకాలజిస్ట్ నువ్వే అయిపోయావు. ఒకవేళ నా గెస్ ప్రకారం